దిస్ ఇస్ నిజాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైక్ అందుకుంటే చాలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ యొక్క మన జగన్మోహన్ రెడ్డి యొక్క అనుచర గణం చూస్తే కనుక మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మొదటిసారి ఇప్పుడే జరిగింది అన్నది మనం గమనించుకుంటే గతంలో చాలాసార్లు కూడా ఇటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. ఒక అంబటి రాంబాబు నుంచి మొదలు గోరంట్ల మాధవ్, ప్రస్తుతానికి ఈ ఎచ్చెర్ల ఎమ్మెల్యే, ఈ ప్రబుద్ధుడు చేసిన పని, ప్రబుద్ధుడు ఏం మాట్లాడాడు ఏంటి అన్నది ఫస్ట్ మనము రిటర్న్గా చూద్దాము, ఆ తర్వాత వాయిస్లో విందాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ కూడా పూర్తి వీడియో చూడండి, నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూద్దాం ఒకసారి. మహిళతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే హెచ్చులు. గోర్లె కిరణ్ కుమార్ ఫోన్లో వెకిలి మాటల సంభాషణ వైరల్. ఫోటో చూసి సార్ ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నారన్న అనుచరుడు. సామాజిక మాధ్యమాల్లో ఆడియో చక్కర్లు. అంటే మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఫోన్ చేశారు, ఆ మహిళకు ఫోన్ చేసి ఏమ్మా రాలేదు లెటర్ కోసం అన్నారు. అది మనం డైరెక్ట్గా మొత్తం విందాం, తర్వాత నేను మాట్లాడతాను. ఫస్ట్ ఎమ్మెల్యేను. మహిళ హా సార్. ఎమ్మెల్యే ఏం రాలేదు, మీరు లెటర్కి వస్తానన్నారు. మహిళ అంటే మీరు 2 days టైం పడుతుంది అన్నారు కదా సార్. ఎమ్మెల్యే అన్నా రావాలి కదా మరి నువ్వు. మహిళ మరి రావాలంటే మీరు వద్దన్నారని రాలేదు సార్. ఎమ్మెల్యే వద్దన్నా మీ పనికి మీరు తిరగాలి, రావాలి కదా. ఇప్పుడు మహిళ వస్తాం సార్, రేపు వస్తాం. ఎమ్మెల్యే రేపా, ఫోన్ చెయ్యి, ఈవేళ వైజాగ్ వెళ్తున్నాం, ఇప్పుడు ఉండం కానీ ఫోన్ చేసి రా అయితే. మహిళ ఓకే సార్. ఎమ్మెల్యే మా వాడు మాట్లాడతాడులే. మహిళ ఏంటి సార్ అంటే ఎమ్మెల్యే చెప్తున్నాడు మా వాడు మాట్లాడతాడులే అని. మహిళ ఏంటి సార్ అంటే తనకు తెలియదు కదా మన ఎమ్మెల్యే కీచక పర్వం గురించి, అందుకని మళ్ళీ మాట్లాడతాడులే అని చెప్పారు. ఓకే అయిపోయింది. ఇదంతా ఎమ్మెల్యే ఆ మహిళతో మాట్లాడిన సంభాషణ. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన అనుచరుడు ఆమెకు ఫోన్ చేసి ఏం మాట్లాడారో ఇక్కడ చూద్దాం. ఎమ్మెల్యే అనుచరుడు హలో మహిళ సార్ చెప్పండి. ఎమ్మెల్యే అనుచరుడు సార్ ఇందాక మీ ఫోటో చూశారు, మీకు చేస్తామన్నారు, చేశారేంటి? అచ్చా. మహిళ ఇప్పుడే చేశారు సారు ఫోను. ఎమ్మెల్యే అనుచరుడు నేను వేరే దగ్గరకు వెళ్ళాను, ఇందాకే పెట్టాను నీ ఫోన్ నెంబరు. ఓకే. మహిళ ఇప్పుడే చేశారు సార్ ఫోన్, ఏం రాలేదని అంటున్నారు. ఆయన 2 days టైం ఇచ్చిన తర్వాత మనం ఎలా వెళ్తాం సార్? ఆమె పాపం నార్మల్గానే మాట్లాడుతుంది, ఆమెకి ఏం తెలియదు వాస్తవంగా, అందుకని ఆమె ఏ విధంగా అయితే మాట్లాడుతుందో పద్ధతిగా మాట్లాడుతుంది. మన వాళ్ళ లోపలి ఇంటెన్షన్ తెలియదుగా. ఎమ్మెల్యే అనుచరుడు అలాగనా, మరి ఇవాళ సండేగా కొంచెం ఆయనకు ఫంక్షన్లు ఉన్నాయి. మహిళ ఎమ్మెల్యే అనుచరుడు మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకు చెప్తాను. ఇక్కడ పంచ్ పడుతుంది మన ఎమ్మెల్యే అనుచరుడికి. అలాగే సార్, అంటే మీరు చెప్తే మేము వస్తాం కదా సార్, మా టైం మీకు ఎలా సెట్ అవుద్ది? ఆమెమో బాగా చెప్పింది, బ్రహ్మాండంగా చెప్పింది, ఆమెకు అర్థం కాక చెప్పింది. వీళ్ళు మాత్రం సెటైరికల్గా. తర్వాత ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే అనుచరుడు అలాగనా, ఏటి అలాగే మరి మీ మీద సార్ ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నారు, ఫోటో గట్రా చూసిన కానించి ఇంకా ఆయన అసలు రూపం బయటపడింది ఇక్కడ. అనుచరుడు అంటే అనుచరుడు అన్నవాడు పిఏ అన్న వ్యక్తి ఎమ్మెల్యే యొక్క పర్సనల్ పనులు చూసుకోవాలంటే ఇటువంటి పనులు చూస్తాడా, బ్రోకర్ పనులు చూస్తాడా అన్నది ఇక్కడ అర్థమవుతుంది. రెండో విషయం, స్త్రీ సాన్నిహిత్యాన్ని పొందాలన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడింది కొంతే, మళ్ళీ కన్వర్జేషన్ కంటిన్యూ కోసం మన అనుచరుడు గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ అనుచరుడు మన ఇంట్లో ఈ ఆడపిల్లలతో ఒకవేళ ఇలా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందని ఆలోచించి తను ఫోన్ చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. సరే రైట్. నెక్స్ట్ అలాగనా ఏటలాగి మరి మీ మీద సార్ ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నారు, ఫోటో గట్రా చూసిన కాడి నుంచి. మహిళ ఎవరు సార్? ఎమ్మెల్యే అనుచరుడు ఆయనే, ఎమ్మెల్యే గారే. మహిళ ఇంట్రెస్ట్గా మాట్లాడడం ఏంటి సార్? ఇక్కడ ఎమ్మెల్యే అనుచరుడు ఆయన ఏదున్నా నాకు చూపించి చెప్పండి. మహిళ ఏంటి సార్? ఎమ్మెల్యే అనుచరుడు నాకు ఫోన్ చేయండి అంటున్నా. వీళ్ళ ఫోన్ సంభాషణ భాగవతం. మన ఎమ్మెల్యే అనుచరుడు ఆ మహిళతో మాట్లాడిన భాగవతాన్ని ఇక్కడ క్లియర్గా మాటతో సహా పొర్లుపోకుండా ఇక్కడ నీట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదే వాయిస్లో విందాం. అంతకంటే ముందు కీచక ప్రబుద్ధుడి గురించి మనం మాట్లాడుకుంటే, ఎమ్మెల్యే అభ్యర్థి మరికొద్ది రోజుల్లో 23-24 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి అటువంటి పక్షంలో ఈయన ఎక్కువ అలసట పొందిపోయారంట. ఎక్కువ అలసట చెంది మరి ఇలాంటి ఫోన్ కాల్స్ చేస్తూ ఎవరో బయట మహిళకు తను ఫోన్ చేసి ఫోటో చూశారు, ఇంట్రెస్ట్గా ఉన్నారంట. మరి అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందో మరి ఆయనకి సడన్గా అంత ఇంట్రెస్ట్ వచ్చేసి, గతంలో చూసుకుంటే కనుక సుజన సుకన్య మసాజ్ చేయడానికి రా అని అంబటి రాంబాబు పిలిచిన సంఘటనలు విన్నాం. గోరంట్ల మాధవ్ అయితే డైరెక్ట్ సంఘటనలు కూడా చూసాం. మరి ఈ పరిస్థితుల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దీనిని కట్టడి చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయాల్సింది అంబటి రాంబాబుని, జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయాల్సింది
గోరంట్ల మాధవ్ని. ఒకవేళ ఆ 2 సంఘటనలు కనుక చేసుంటే ఈనాడు ఈ ప్రబుద్ధుడు ఇలా బిహేవ్ చేసేవాడా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. రెండో విషయం, ఇక్కడ ఇదే సంభాషణను మనం ఫోన్ కాల్లో వింటే ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి చూద్దాము. ఇదే సంభాషణ ఫోన్ కాల్లో విందాం. ఇంట్రెస్టింగ్ సంభాషణ. అంటే వాళ్ళ ఇంట్లో మహిళలతో ఒకవేళ అలా ఎవరన్నా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు కదా, అందుకని ఇది వింటే 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 వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందేమో ఒకసారి చూద్దాం మనం. రావాలి కదా మరి రావాలంటే మీరు వద్దన్నారు రాలేదు సార్. అవును సార్, అవును. మీరు వద్దన్నారు కదా అని రాలేదంటే రావాలి నువ్వు అంటున్నాడు ఆయన. ఓకే సార్. అయిపోయింది. ఇక్కడ చెప్పండి. ఇక్కడి వరకు మన ఎమ్మెల్యే గారు మాట్లాడారండి. ఆ తర్వాత తన అనుచరుడు మాట్లాడతాడని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు జనుడు ఏం మాట్లాడతాడో విందాం. మాట్లాడతారులేండి, అంతే. హలో సార్, చెప్పండి. సార్ అందాక మీ ఫోటో చూశారు, మీకు చేశారండి. ఇప్పుడు చేశారు సార్ ఫోను. నేను వేరే దగ్గరికి వెళ్ళాను, ఇందాకలే పెట్టాను దానికి నమ్మడం. ఇప్పుడే చేశారు సార్ ఫోను. ఏం రాలేదు అంటున్నారు. అంటే ఆయన తోడు కలిసి వచ్చిన తర్వాత మన వాళ్ళకి వెళ్తాం సార్. అలాగన్నా మరి ఇవాళ సండే కానీ కొంచెం ఆయనకి ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి. అదే మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకి చెప్తాను. అలాగే సార్. అంటే మీరు చెప్తే మేము వస్తాం కదా సార్, మా టైం ఎలా మీకు సెట్ అవుతుంది. అలాగేనా? అదే మరి ఇంట్రెస్ట్ మాట్లాడుతాను ఫోటో కట్ చూసిన కానించి ఆయన ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ మాట్లాడమే సార్. ఆయన ఏదన్నా చూసుకుని చెప్పండి. ఏం సార్? ఏమున్నా చూసుకోండి చెప్పండి. సార్ రేపు వస్తాం. ఇది మన వైఎస్ఆర్సీపీ నాయకులకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధినేత ఎప్పుడైతే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటాడో ఆ ఊకదంపుడు ఉపన్యాసాలకు మన వాళ్ళు ఉత్తేజులైపోయి ఉర్రూతలూగుతూ చేసే పనులు ఏంటంటే ఈ పనులు, ఈ దాష్టికాలు. ప్రజాసేవ చేయాల్సిన ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మహిళలకు ఫోన్ చేసి మాట్లాడే మాటలు ఇవి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఆయన చూస్తే మసాజ్ ఒక్కటే చేస్తుందా ఇంకేమన్నా చేస్తుందా అని చెప్పే వ్యక్తి ఒకడు, ఒక అతనైతే డైరెక్ట్గా వీడియో కాల్ అనే వ్యక్తి ఇంకొకడు. ఇలా చూసుకుంటూ పోతే కనుక వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే పనులు చెప్పుకోని అవసరం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చర్యలు తీసుకున్నారా వీటి మీద? ఒకవేళ తీసుకుంటే వీళ్ళు ఎందుకు తయారవుతారు? వాళ్ళ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే వీళ్ళు ఇలా తయారవుతారా? వీళ్ళు ఇంత సాహసం చేస్తారా? వీళ్ళు ఇంత ధైర్యం చేస్తారా? ఒక మహిళకు ఫోన్ చేసి ఇలా మాట్లాడతారా? మహిళల పట్ల వీళ్ళకున్న గౌరవం ఇదేనా? ఎవరు అడగరనా? 151 సీట్లు ఇచ్చారన్నా? ఏ విధంగా? అదే అధినేత సరిగ్గా ఉంటే, అదే సీఎం అనే వ్యక్తి సరిగ్గా ఉంటే, అదే సీఎం అనే వ్యక్తి కట్టడి చేస్తే, అదే సీఎం అనే వ్యక్తి కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి రెండోసారి రిపీట్ అవుతాయా? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మహిళలకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇలా ఎమ్మెల్యేలు ఇలా వీళ్ళ అనుచరులు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే సినిమాల్లో చూసే పరిస్థితి. ఒకప్పుడు సినిమాలో చూస్తూ సినిమాలో ఒక విలన్ ఒక స్త్రీని చూసి తను బాగుంది, తను నాకు కావాలి అంటే ఆ అనుచరుడు చేసే పని ఏంటంటే వెంటనే వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడడమో లేదా కన్సల్ట్ అయి చేయడమో ఇలాంటి పనులు చూసాం. కానీ ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా డైరెక్ట్గా ఇది వింటున్నాము. రెండోది ఏంటంటే రాబోయే రోజుల్లో తిరిగి గనక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే మాత్రం ఇది క్లియర్గా ఓపెన్గా జరిగే పరిస్థితి ఏంటంటే మహిళలకు ఏ విధమైనట్టు గౌరవం తర్వాత రోజుల్లో ఉంటుందన్నది వీళ్ళు ఇప్పుడు ట్రైలర్ మనకు చూపిస్తున్నారు. కాబట్టి మనం ఏదైతే రాబోయే రోజుల్లో మన ఓటు అనే ఆయుధం ఉందో ఆ ఆయుధంతో మనము ఖచ్చితంగా కూడా ఇటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిజాం.